హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే మనం మిషన్ లెర్నింగ్ లో ఉన్న టైప్ 2 అయిన అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి అనే దాని గురించి నీట్ గా అయితే మనం నేర్చుకుందాం. ఓకేనా, మనం ఆల్రెడీ ఈ మిషన్ లెర్నింగ్ లో ఉన్న టైప్ 1 అయిన సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? మన మోడల్ ని మనం లేబుల్డ్ డేటాతో కానీ ట్రైన్ చేసాంరా అంటే దాన్నే మనం ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. కానీ ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అలా కాదు. మనం జస్ట్ మన మోడల్ కి డేటా మాత్రమే ఇస్తాం, మనం ఎలాంటి లేబుల్స్ అనేది ఇవ్వం. అది మన మోడల్ ఏం చేయాలంటే ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన డేటాలో ఉన్న ప్యాటర్న్స్ ని అర్థం చేసుకునేసి అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ గా అనేది మన డేటాని ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మన మోడల్ కి 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ ఇచ్చినట్లయితే అది దాని క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకునేసి, ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ గా ఉండేవన్నీ ఒక గ్రూప్, నెక్స్ట్ రెడ్ గా ఉండేవన్నీ గ్రూప్, నెక్స్ట్ ఈ విధంగా దాని కలర్స్ ని దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకునేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ కానీ ఫామ్ చేయగలిగితే దాన్నే మనం ఈ అన్సూపర్వైజర్ లెర్నింగ్ అంటాం. ఓకే, ఈ అన్సూపర్వైజర్ లెర్నింగ్ కి ఒక రియల్ టైమ్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ నేను ఎగ్జాంపుల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్స్టాగ్రామే తీసుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎక్కువ ఎలాంటి వీడియోస్ అయితే ఇష్టపడతారో అలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మోటివేషనల్ వీడియోస్ అంటే ఎక్కువ ఇష్టం, మీ ఫ్రెండ్ కి కామెడీ వీడియోస్ అంటే ఎక్కువ ఇష్టం, ఇంకొకరికి క్రికెట్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. ఈ ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం అనేది ఏం చేస్తుందంటే, క్రికెట్ ఇష్టపడే వాళ్ళందరినీ ఒక గ్రూపు, నెక్స్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరినీ ఒక గ్రూప్, గేమింగ్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ అన్ని సపరేట్ గా గ్రూప్స్ చేసి వాళ్ళకి దానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అప్పుడు మాత్రమే కదా మనం ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఈ మిషన్ లెర్నింగ్ లో ఉన్న టైప్ 3 అయిన రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్ గురించి అయితే మనం నీట్ గా అయితే మాట్లాడుకుందాం. ఓకే.